వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వన్, తుమ్మితే ఊడిపోయే అమెరికా స్పీకర్ పదవి అని ఈనాడులో ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది. అంటే అమెరికా స్పీకర్ ఎన్నికకు సంబంధించి జరిగినటువంటి ఇష్యూ, ఆ ఇష్యూలో ఎలాంటి అంశాలు నమోదయ్యాయో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. దాంట్లో భాగంగా కిందటి సంవత్సరం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా పార్లమెంటుని కాంగ్రెస్ అంటారు. ఆ అమెరికన్ కాంగ్రెస్ అలాగే ఎగువ సభ సెనేట్ను పాలక డెమోక్రటిక్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అమెరికాలో మనకి రెండు పార్టీల వ్యవస్థ ఉంటుంది. ఆ రెండు పార్టీల వ్యవస్థల్లో ఒకటి డెమోక్రటిక్ పార్టీ అయితే రెండోది రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతము జో బైడెన్ నేతృత్వంలో అధికారంలో ఉంది. రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్, గత ప్రభుత్వము అధికారంలో ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీ. ఆ గత సంవత్సరం జరిగినటువంటి అంటే 2022లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ, సెనేట్ అంటారు, ఎగువ సభని సెనేట్ అంటారు. ఆ సెనేట్ని ప్రస్తుత అధికార పక్షము డెమోక్రటిక్ పార్టీ గెలుచుకుంది. కానీ ప్రజాప్రతినిధుల సభ, పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో మాత్రము ప్రజెంట్ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో దిగువ సభలో ఉన్నటువంటి 435 సీట్లకు గాను డెమోక్రాట్లు 213 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష పార్టీ 222 సీట్ల మెజారిటీ పక్షంగా నిలబడింది రిపబ్లికన్ పార్టీ. అయినప్పటికీ సభాపతి అంటే స్పీకర్ని, దిగువ సభ లేదా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్ని ఎన్నుకోవడానికి చాలా కష్టాలు పడవలసి వచ్చింది. ఆపసోపాలు పడ్డారు. అయితే 4 రోజుల పాటు 14 సార్లు ఓటింగ్ని నిర్వహించి స్పీకర్ని ఎన్నుకోలేకపోయారు. దాంతో రిపబ్లికన్ పార్టీలో ఫ్రీడమ్ కాకస్ అనే అతి మితవాద వర్గము అడుగడుగున అడ్డుపడడం వలన మెకార్దీ, ప్రెజెంట్ స్పీకర్ అయినటువంటి మెకార్దీ ప్రస్తుతం నాన్సీ పెలోసి స్థానంలో కెవిన్ మెకార్దీ అమెరికా ప్రతినిధుల సభకి సంబంధించి స్పీకర్గా ఎన్నికవ్వడం జరిగింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన 222 మంది సభ్యుల్లో ఫ్రీడమ్ కాకస్ అనే సభ్యులు, దీని పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ కాకస్ అంటే ఏం లేదండి, 2009 నాటి టీ పార్టీ ఉద్యమం తర్వాత 2015లో ఫ్రీడమ్ కాకస్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పడింది. వాళ్ళు అమెరికాలోకి ఇతర దేశాలు వలసలు రాకుండా ఆపాలి అన్న నినాదంతో పనిచేయడం జరుగుతుంది. చిన్న ప్రభుత్వమే వద్దు, పెద్ద పెద్ద ప్రభుత్వాలు వద్దు, విదేశాలని ఆపండి, వలసల్ని ఆపండి, సంపన్నులు కార్పొరేట్లపై పన్నులు మోపకూడదు అని చెప్పి ఈ ఫ్రీడమ్ కాకస్ సుమారుగా 54 మంది సభ్యులు రిపబ్లికన్ పార్టీలో వీళ్ళే ఉన్నారు. అందుకే వీళ్ళు మోకాలు అడడంతో రకరకాల ఆటంకాలు ఎదురయ్యి చివరికి ఆయన వీటన్నింటినీ, వీళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నింటికీ ఒప్పుకోవడంతో కెవిన్ మెకార్దీని పూర్తిగా స్పీకర్గా అనుమతించడంతో ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. కాబట్టి మొదట్లో ఆయన రిపబ్లికన్ పార్టీలో ఆశావాదిగానే ఉండాడు. కానీ వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ని అంగీకరించడంతో ప్రజెంట్ అయితే ఆయన కెవిన్ మెకార్దీ రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి అమెరికాలోని దిగువ సభలో పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో స్పీకర్గా ఎన్నిక అవ్వడం జరిగింది. రైట్, రెండవ అంశాన్ని చూస్తే స్పేర్గా ఉంటాననే నన్ను కన్నారు. ఈ మధ్య కాలంలో ఈ అంతర్జాతీయ విషయాలలో కీలకంగా ఒక పేరు వినిపిస్తుందండి. ఆయన పేరే ప్రిన్స్ హ్యారీ. ప్రెజెంట్ బ్రిటన్ రాజు అయినటువంటి చార్లెస్ III యొక్క తమ్ముడైనటువంటి ప్రిన్స్ హ్యారీ తన ఆత్మకథని రాసుకోవడం జరిగింది. ఆ ఆత్మకథ పేరు స్పేర్. ఆ స్పేర్లో సంచలనమైనటువంటి విషయాలని వెలువరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ ప్రకారం ఒక సంచలనం ఏమిటంటే స్పేర్గా ఉంటాననే మా అమ్మా నాన్న నన్ను కన్నారు అని చెప్పడం జరిగింది. బ్రిటన్ రాజు కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో రాసిన ఆత్మకథే స్పేర్.
అయితే ఇందులో హ్యారీ చిన్నతనం, తన సోదరుడితో ఉన్న బంధం గురించి మరొక విషయం చెప్పాడు. విలియం అంటే ఇప్పుడు ఉన్నటువంటి చార్లెస్ III, ఆయన కంటే ప్రిన్స్ హ్యారీ కంటే 2 సంవత్సరాలు పెద్దోడు. సింహాసనానికి వారసుడు ఆయనే. ఆయనకి ఏమైనా జరిగితే తరువాత నన్ను రాజుగా ప్రకటించడం అనేది, ఏదైనా జరగరానిది జరిగితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాత్రమే నన్ను కన్నారు అని ఆయన వెలుగులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రికార్డు స్థాయిలో మొదటి రోజు ఈ స్పేర్ అనే పుస్తకం 1వ రోజునే 14 లక్షల కాపీలు అమ్ముడవ్వడం జరిగింది. ఇదొక అద్భుతమైనటువంటి అంశము. స్పేర్ ప్రిన్స్ హ్యారీ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంతర్జాతీయ పరంగా పుస్తకాలు రచయితల పరంగా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత. ప్రముఖ మాజీ మంత్రి JDU మాజీ అధ్యక్షుడు జనతాదళ్ యునైటెడ్ శరద్ యాదవ్ 75 సంవత్సరాల వయసులో గురువారం అంటే జనవరి 12, 2023న మరణించడం జరిగింది. అయితే ఆయన అప్పటికే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో పోర్టిస్ ఆసుపత్రిలో ఆయన చనిపోయాడు. 2003లో ఈయన 7 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు, 3 సార్లు రాజ్యసభకి ఎన్నికవడం జరిగింది. వేరు ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 2003లో JDU ఆవిర్భవించిన తర్వాత, 2003లో JDU అనే పార్టీ వచ్చిన తర్వాత తొలి జాతీయ అధ్యక్షుడిగా శరద్ యాదవ్ ఎన్నికయ్యి 2016 వరకు సుమారుగా 13 సంవత్సరాలు JDUకి అధ్యక్షుడిగా పనిచేశాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇక్కడ ఈయన బీహార్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీ 2018లో ఈయన్ని అన్ని రకాల పొలిటికల్ పార్టీస్ నుంచి తప్పించడంతో ఈయన సెపరేట్గా ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ పేరే లోక్ తాంత్రిక్ జనతాదళ్ అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. LTJD లోక్ తాంత్రిక్ జనతాదళ్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ దాన్ని 2020లో లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి RJD రాష్ట్రీయ జనతాదళ్లో ఐక్యం చేసేయడం జరిగింది. ఓకే, పలువురు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈయన మరణానికి సంతాపం తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, హోమియో శిఖరం పావులూరి కృష్ణ చౌదరి ఇక లేరు. హైదరాబాద్ ప్రఖ్యాత హోమియో నిపుణులు పావులూరి కృష్ణ చౌదరి గారు 5 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. వృద్ధాప్య సమస్యలు, కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతుండడం వలన ఆయన చికిత్స స్పందించకపోవడంతో 12వ తేదీ జనవరి 2023 రాత్రి 11:20 ఆయన చనిపోవడం జరిగింది. హోమియోలో MBBS చదివిన హోమియోపతి వైద్యం వైపే ఆయన మరలి అద్భుతమైనటువంటి చికిత్సని అందించినటువంటి డాక్టర్గా ఆయన గుర్తింపు చెందారు పావులూరి కృష్ణ చౌదరి. అలాగే బూస్టర్ డోస్గా కోవోవాక్స్కు నిపుణుల బృందం సిఫార్సు. ఆల్రెడీ ఇప్పటికే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రకరకాలైనటువంటి వ్యాక్సినేషన్స్ని 2 డోసులు పూర్తి చేసుకుంటే బూస్టర్ డోస్గా కోవోవాక్స్ను కూడా వేసుకోవచ్చని మార్కెట్ ఆథరైజేషన్ కోసం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ చెందిన నిపుణుల బృందం ప్రతిపాదించింది. 18 సంవత్సరాలు నిండిన వారైనా కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ టీకాలు 2 డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోస్గా ఇచ్చేందుకు కోవోవాక్స్కు అనుమతినివ్వాలని కోరుతూ దాన్ని ఉత్పత్తి చేస్తున్న ఈ కోవోవాక్స్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వారు ఉత్పత్తి చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ జనరల్కి వారు లెటర్ రాస్తే బుధవారం నాడు అంటే 11వ తేదీ 2023 జనవరి 11న దీనికి నిపుణుల బృందం మార్కెట్ ఆథరైజేషన్ కోసం నిపుణుల బృందము సిఫార్సు చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్, నుపుర్ శర్మకు తుపాకీ లైసెన్స్ మంజూరు. ఈ నుపుర్ శర్మ పేరుని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే 2022 జూన్లో ఈమె మహమ్మద్ ప్రవక్త, ముస్లిం మతానికి ప్రారంభకుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త ఆయన వివాహ జీవితం మీద భారీ విమర్శలు చేయడం జరిగింది. ఎంత విమర్శలు చేశారంటే ఆమె బీజేపీకి చెందినటువంటి ఒక లీడర్,
ఆ బీజేపీ లీడర్ అయినటువంటి ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసేంతగా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా చాలా అరబ్ దేశాలు లేదా ముస్లిం దేశాలు భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకునేంత ప్రభావితమైనటువంటి ప్రభావం 2022 జూన్లో జరిగింది. అయితే ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భాజపా నుండి సస్పెండ్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఈమెకి తుపాకీ లైసెన్స్ను ఢిల్లీ పోలీసులు ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. అయితే ఆమెకి భారీ స్థాయిలో బెదిరింపులు కూడా రావడం వలన తన ఆత్మరక్షణ కోసం తుపాకీని ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇటీవల గూగుల్ అనేటువంటి సంస్థ 2022లో అత్యధిక మంది భారతీయులు గూగుల్లో వెతికిన లేదా సెర్చ్ చేసిన వ్యక్తి ఎవరంటే నుపుర్ శర్మ. ఈ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఈమె ఎవరు అనేది అత్యధిక మంది వెతికారు. మనం రేపు ఇదే క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే రిషి సునక్కో, ద్రౌపది ముర్మునో, నరేంద్ర మోడీయో లేదా వెంకయ్య నాయుడు గారో అనేటువంటి పేరు పెట్టేసే అవకాశం ఉంది. కాబట్టి నుపుర్ శర్మ అనేది ఇక్కడ ఆమెకు లైసెన్స్ ఇచ్చారు అన్నది ఇక్కడ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ అవసరమో కాదో కానీ అత్యధిక మంది 2022లో గూగుల్లో వెతికినటువంటి వ్యక్తి ఎవరంటే నుపుర్ శర్మ, గూగుల్ నివేదిక ప్రకారం. అందుకే దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే వ్యక్తుల పరంగా నుపుర్ శర్మ టాప్లో ఉంటే 2వ స్థానంలో ద్రౌపది ముర్ము, 3వ స్థానంలో రిషి సునక్ ఉన్నారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అరుదైన వీరగల్లు శాసనం గుర్తింపు. ధర్మవరం అద్దంకి. బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో 10వ శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు, యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం వేసే శిల. వీరగల్లు అంటే ఏమిటని రేపు క్వశ్చన్ అడుగుతాడు. వీరగల్లు అంటే యుద్ధంలో మరణించిన వారి కోసం జ్ఞాపకార్థం లేదా స్మారకార్థం వేసేటువంటి ఒక శిల. శాసనము గురువారం నాడు అంటే జనవరి 12, 2022 బయటపడింది. గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులు చేపట్టగా అద్దంకి ప్రాంతానికి చెందిన చరిత్ర పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గుడి గోడపై దీన్ని గుర్తించడం జరిగింది. మట్టితో నిండిన శాసనాన్ని శుభ్రం చేసి పరిశీలించగా చాళుక్యుల లిపిగా తేలింది. ఈ వీరగల్లు శాసనము ఎక్కడ లిపి అంటే చాళుక్యుల లిపి అని చెప్పడం జరుగుతుంది. మాడయ్య అనే అతను మాధవ స్వామి సన్నిధిలో తన తమ్ముడి పేరిట వేయించిన వీరగల్లుగా దాన్ని తెలిపారు. తమ్ముడికి వేయించాడంట మాధవ స్వామి సన్నిధిలో మాడయ్య అనే వ్యక్తి. త్వరలో పూర్తి వివరాలన్నీ కూడా మనకి తెలియజేస్తారు. ధర్మవరం పరిసరాల్లో ఇలాంటి శాసనం మొదటిసారిగా వెలుగు చూసింది. అద్దంకి దగ్గరలో ధర్మవరం గ్రామంలో ఇలాంటి వీరగల్లు అనేటువంటి ఒక శాసనం లభించడం ఇదే తొలిసారి. నెక్స్ట్, దీని తర్వాత నలందలో 1200 ఏళ్ల నాటి బౌద్ధ స్తూపాలు లభ్యం. సేమ్ అలాంటిదే ఇది కూడా. పాట్నా, బీహార్లోని నలంద జిల్లాలో ఉన్నటువంటి 1200 ఏళ్ల నాటి 2 సూక్ష్మ రాతి బౌద్ధ స్తూపాలను కనుగొనడం జరిగింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నలందలో మహావిహిరం సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో జనవరి 4, 2022 ఈ స్తూపం లభించినట్టు పాట్నా సర్కిల్ అధికారిని పురావస్తు గౌతమి భట్టాచార్య తెలిపారు. అంటే రేపు క్వశ్చన్ ఎలాగే ఇవ్వచ్చు అంటే ముందు చెప్పిన దానికైతే ఇటీవల వీరగల్లు శాసనం ఈ క్రింది జిల్లాలో లభించింది అని అడిగాడు అనుకుందాం. అడిగితే మనం సింపుల్గా ఆ బాపట్ల జిల్లా అద్దంకిలోని ధర్మవరం అని పెడతారు. వీరగల్లు అంటే ఏమిటంటే మరణించిన, యుద్ధంలో మరణించిన సైనికుల స్మారకార్థం వేసేటువంటి శిల లేదా శాసనం అని చెప్తారు. ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఏమిటంటే ఇటీవల 1200 ఏళ్ల నాటి సూక్ష్మ రాతి బౌద్ధ స్తూపాలు ఈ క్రింది విశ్వవిద్యాలయంలో కనుగొనబడినవి అని అడిగితే నలంద విశ్వవిద్యాలయం, నలంద జిల్లా, పాట్నా, బీహార్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్రమాదకరంగా పట్టణీకీకరణ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలలో పట్టణ జనాభా పెరుగుతుంది. పట్టణ జనాభా పెరుగుతుందంటే అర్థం ఏమిటంటే పల్లె జనాభా తగ్గుతుంది అని అర్థం. పల్లె జనాభా తగ్గింది అంటే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామని అర్థం. అందుకోసమని ఆ పట్టణీకీకరణ ఆపాలి. పల్లె జనాభా తగ్గుతుందంటే అర్థం ఏమిటంటే వ్యవసాయాన్ని వదిలేస్తున్నారని అర్థం. వ్యవసాయాన్ని వదిలేస్తున్నారంటే భవిష్యత్తులో ఆహార సమస్య, ఆహార కొరత తలెత్తుతుంది. అందుకే అదే పోనీ పట్టణ జనాభా పెరుగుతుందన్నది ఆనందకరమే. కాకపోతే మౌలిక సదుపాయాలు కానీ, నివాసానికి సంబంధించిన అంశాలు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి.
ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు తీసుకొస్తాయి, ఇరుకు అవుతుంది ఆ పట్టణము, మురికి వాడలు పెరుగుతాయి, కరువు తాండవిస్తుంది అనేది కాన్సెప్ట్గా ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది కూడా ఈనాడులో మనకి ఎడిటోరియల్గా రావడం జరిగింది. పట్టణ భారతాన్ని పట్టి పీడిస్తున్న 5 ప్రధాన సమస్యలను వరల్డ్ బ్యాంక్ 10 సంవత్సరాల క్రితమే 2013లోనే తెలియజేసింది ప్రపంచ బ్యాంకు. అంటే భారతదేశానికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయో పట్టణాల్లో అని అడిగితే, 1 అధ్వాన్న పురపాలన, అధ్వాన్నమైనటువంటి పురపాలన, మున్సిపాలిటీ అధ్వాన్నంగా తయారవుతుందని. 2ది ఆర్థిక వనరుల లేమి, ఆర్థిక వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయని. మౌలిక వసతుల కొరత, మౌలిక వసతుల కొరత, అలాగే లోపభూయిష్ట ప్రణాళిక, అలాగే ఎగబాగుతున్న జీవన వ్యయం, వేగంగా విధ్వంసం అవుతున్న పర్యావరణం. ఈ 5 సమస్యలు కూడా పట్టణీకరణకు అతిపెద్ద సమస్యలు. అయితే నరకలోకపు వాకిళ్లుగా ఈ పట్టణాలు తయారవుతున్నాయి. అలాగే నేటికి మెరుగుపడలేదు. పైపెచ్చు అభివృద్ధి ముసుగులో ధ్వంసం పెరుగుతా ఉంది, జీవావరణం పూర్తిగా దెబ్బతింటుంది. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ నడుమ సమతౌల్యం ఆవశ్యకమని చెప్పడం జరిగింది. సుస్థిరాభివృద్ధి అంటే పర్యావరణ హాని జరగకుండా జరిగే అభివృద్ధి. అభివృద్ధి అంటే పర్యావరణానికి మొత్తం హానే జరుగుతుంది. అయితే కేంద్రం రాష్ట్రాల స్థాయిలో విధాన నిర్ణేతలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి దేశీయంగా దశ దిశ లేకుండా సాగుతున్న పట్టణీకరణని ఖచ్చితంగా దృష్టి సారించాలనేది సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పు చెప్పడం జరిగింది. 1901కి వచ్చేటప్పటికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. 1901లో అంటే సుమారుగా 122 సంవత్సరాల క్రితము భారతదేశంలో పట్టణాల సంఖ్య 1827. అవి ఇప్పుడు 4 గింతలకు పెరిగాయి. సుమారుగా 8,000 పట్టణాలు ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ పట్టణాలకి ఎలాంటి బృహత్మైనటువంటి ప్రణాళికలు లేవు, మాస్టర్ ప్లాన్స్ లేవు. అలాగే 12,000కు పైగా టౌన్ ప్లానర్స్ అవసరం. కానీ అందులో సెప్టెంబర్ 2021 నాటి చూస్తే అందులో 4వ వంతు కూడా టౌన్ ప్లానర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందుకే పట్టణీకరణ అనేది ప్రమాదకరం. రీసెంట్గా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి పట్టణం ఏది అంటే టోక్యో, జపాన్ రాజధాని. ఈ టోక్యో ఏం చేసిందంటే ఖచ్చితంగా ఈ టోక్యో నగరాన్ని వదిలి వెళ్ళిపోతే ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా 10,000 యెన్లు, యెన్ అంటే జపాన్ కరెన్సీ, 10,000 యెన్నులను బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది రీసెంట్గా డిసెంబర్ ఎండింగ్. దట్స్ వై ఖచ్చితంగా మీరు దీన్ని ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణీకరణ, అర్బనైజేషన్. నెక్స్ట్ బాస్మతి బియ్యం గుర్తింపునకు ప్రమాణాల ఖరారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బాస్మతి బియ్యం గుర్తింపునకు భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ, దాన్ని మనం FSSAI అని పిలుస్తారు. ఈ FSSAI అనేది సమగ్ర ప్రమాణాలని ఖరారు చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా జనవరి 12, 2023 విడుదల చేసింది. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే ఆగస్టు 1, 2023 నుంచి అమలులోకి రాబోతున్నాయి. అయితే పారదర్శక వాణిజ్య విధానాల అమలు మరియు కల్తీ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. అలాగే సహజ పరిమళాలు ఉండే ఈ బియ్యంలో, బాస్మతి బియ్యంలో కృత్రిమ రంగులు వాడకుండా, పాలిషింగ్ చేయకుండా, సువాసనలు ఉండకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. కాబట్టి దాని ప్రకారం అంతేకాదు ధాన్యం సగటు పరిమాణం, వండిన తర్వాత పొడవు నిష్పత్తి వంటివి కూడా పరిశీలించడం జరుగుతుంది. బియ్యంలో తేమ, చక్కెర అంటే అమైలేజ్, పరిమాణము, యూరిక్ ఆమ్లము, ధాన్యం నాణ్యత పరిగణలోకి తీసుకుంటారు. ఈ బియ్యంలో బ్రౌన్ బాస్మతి, మరపట్టిన బియ్యం, పారాబాయిల్డ్ వంటి రకరకాలైనటువంటి బాస్మతి బియ్యము మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి బాస్మతి బియ్యం నాణ్యత కోసం. వాహన తయారీలో 5 ఏళ్ళు అగ్రస్థానంలో ఉండాలి. 5 ఏళ్లలో కేంద్ర రవాణా శాఖ మంత్రి, హైవేలు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసినటువంటి ఒక ప్రకటన. గ్రేటర్ నోయిడా ఆటో ఎక్స్పో 2023, ఆటో ఎక్స్పో 2023 వచ్చే 5 ఏళ్లలో అంటే సుమారుగా 2028 నాటికి భారతదేశము వాహన తయారీ కేంద్రంగా మారే అవకాశం ఉంది అని ప్రకటించారు. అంటే ఇప్పుడు రేపు మీ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి
చేసిన ప్రకటన ప్రకారము భారతదేశం ఈ క్రింది సంవత్సరం నాటికి వాహన తయారీలో అగ్రగామిగా నిలవనుందని ఒక అంచనా అని అడిగితే 2028 నాటికి 5 ఏళ్లలో. ఎప్పుడు దీన్ని ప్రకటించారంటే ఆటో ఎక్స్పో 2023 నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. రైట్, ఇది గ్రేటర్ నోయిడా, ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. ప్రపంచంలో వాహనాల్లో దేశీయంగా 1% ఉన్నా రోడ్డు ప్రమాదాలు మరణాల్లో మాత్రం 11%గా ఉన్నామని, ఎక్కువగా 18 నుంచి 34 సంవత్సరాల వయసు వారు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని నితిన్ గడ్కరీ ప్రకటించడం జరిగింది. అయితే వాహనాలు దేశీయంగా తయారు చేసేది 1%, కానీ ప్రమాదాలు జరిగేది 11%, మరణాలు 11%గా ఉన్నాయి. అందులో అత్యధిక మరణాలు 18 నుంచి 34 సంవత్సరాల యూత్ మాత్రం ఎక్కువగా చనిపోతున్నారని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలలో మరణాలను 2024 చివరికల్లా 50% తగ్గించాలని లక్ష్యంగా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఒక నివేదికను విడుదల చేస్తుంది. ఆ నివేదిక ప్రకారం 2021లో 150,000కు పైగా ప్రమాదాలు జరిగితే అందులో అత్యధిక మంది మరణించింది ద్విచక్ర వాహనదారులే, 2 వీలర్ రైడర్స్. 2వ స్థానంలో కార్లు. అలాగే మనకి అత్యధిక మరణాలు, అత్యధిక ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరుగుతున్నాయి. అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఆ ప్రమాదాలని, రోడ్డు ప్రమాదాలని 2024 చివరికల్లా, అంటే 2 ఏళ్లలో 50% తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు. ఇందుకోసం వాహనాల్లో భద్రతా ప్రమాణాలని, ఎయిర్ బ్యాగ్స్ అని, వెనక్కి కూర్చునే వారి కోసం కూడా ఎయిర్ బ్యాగ్స్ అని రకరకాల ప్రమాణాలని తీసుకురాబోతున్నట్టుగా ఈ ఆటో ఎక్స్పో 2023లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం జరిగింది. తదుపరి కరెంట్ అఫైర్, ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.72% మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం, రిటైల్ ఇన్ఫ్లేషను ఏడాది కంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు కనిష్టానికి చేరుకోవడం జరిగింది. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72%గా నమోదైంది. ఆహార ధరలు, పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం అని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, జాతీయ గణాంక కార్యాలయము ప్రకటించడం జరిగింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వలన రిటైల్ ద్రవ్యోల్బణం 5.72%కి డిసెంబర్ నెలలో చేరిందని ప్రకటించింది. అలాగే వినియోగదారుల సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2022లో నవంబర్లో 5.88% కాగా 2021 డిసెంబర్లో 5.66%గా నమోదైంది గత సంవత్సరం నెలలో. అయితే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్లో 4.67% కాగా డిసెంబర్లో 4.19%కి తగ్గింది. 2022 జనవరి నుంచి అక్టోబర్ వరకు రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించుచున్న గరిష్ట లక్ష్యమైన 6% ఎగువనే నమోదైంది. గత నవంబర్లో మళ్ళీ 6% లోపుకు రావడం వచ్చింది, మళ్ళీ డిసెంబర్లో మరింతగా తగ్గడం జరిగింది. నెక్స్ట్, నవంబర్లో ఐఐపి వృద్ధి 7.1%. దేశీయ పారిశ్రామికోత్పత్తి, ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2022 నవంబర్లో 7.1%గా నమోదైంది. ఐఐపి 2021 నవంబర్లో ఇది 1% పెరిగింది, అంటే 5 నెలల గరిష్టం. 2022 అక్టోబర్ ఐఐపి 4% క్షీణించింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారము తయారీ రంగ ఉత్పత్తి గత నవంబర్లో 6% వృద్ధి నమోదు చేయగా, గనుల రంగం ఏమో 9.7%గా, విద్యుత్ ఉత్పత్తి రంగం 12.7% చొప్పున పెరిగాయి. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా దీన్ని అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బాలకృష్ణకు ఎల్వి ప్రసాద్ ఆకృతి పురస్కారం. టాలీవుడ్ కథానాయకుడు, తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి బాలకృష్ణ గారికి ఎల్వి ప్రసాద్ ఆకృతి పురస్కారాన్ని ప్రకటించారు. జనవరి 17, 2023న హైదరాబాద్లో జరిగే వేడుకలో ఈ అవార్డుని బాలకృష్ణ గారికి ఇస్తున్నట్లుగా ఆకృతి సుధాకర్ తెలియజేయడం జరిగింది. ఈ పురస్కారానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని బాలకృష్ణ గారికి
అందించినట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఎల్వి ప్రసాద్తో తమ కుటుంబానికి అపురూపమైన అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించి ఈ అవార్డు స్వీకరించడం నాకు ఎంతో గర్వకారణమని బాలకృష్ణ గారు ప్రకటించారు. G20 ఇన్వెస్టర్ల సదస్సులకు ఏర్పాటు. G20కి సంబంధించిన ఒక సన్నాహక సమావేశము, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఇన్వెస్టర్ల సమావేశానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మినిస్టర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం వేదిక కావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. దీనికోసం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్, గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అభివృద్ధికి సంబంధించినటువంటి ఊతం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా G20 సన్నాహక సదస్సును కూడా మార్చిలోనే నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ 2 అంశాల మీద ఆయన సమీక్షను నిన్న గుంటూరులో తాడేపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో సమగ్రంగా వివరించేలా అధికారులు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం విదేశాలలో రోడ్ల షోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలని, వాటి నిర్వహణపై అధికారులు అవగాహన పెంచుకోవాలని, దేశాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడుస్తున్న తీరును అధ్యయనం చేయాలని, వాటి నిర్వహణ విధానాలను మన రాష్ట్రంలో కూడా అమలు చేసే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రైట్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 1.82 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఆమోదిస్తే అన్ని వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. వాటి ద్వారా 1.41 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2019 నుంచి సగటున 2022 మధ్య ఏటా సగటున 15,693 కోట్ల విలువైన పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి. 2014 నుంచి ఇది 18.8 లక్షల కోట్ల పెట్టుబడికి వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న ఏడాదికి సగటున 11,944 కోట్ల పెట్టుబడులే గ్రౌండ్ అయ్యాయని చెప్పడం జరిగింది. అలాగే G20 సన్నాహక ఏర్పాట్లపై కూడా మార్చి 28, 29 విశాఖపట్నంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విశాఖపట్నంలోనే, G20 సన్నాహక సదస్సు మార్చి 28, 29, 2023లో విశాఖపట్నంలోనే జరుగుతుంది. దీనికి కూడా ఆయన పూర్తిగా సమీక్షించడం జరిగింది. నెక్స్ట్ 19వ వేమన జయంతి. తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన. కడపలో జన్మించినటువంటి ఈయన 1652లో జన్మించారు. జయంతి వేడుకలను ఈ నెల అంటే జనవరి నెల 19వ తేదీన అధికారికంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సత్యసాయి జిల్లా కటారుపల్లెలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలపడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి ఉత్సవాల్లో భాగంగా వేమన విగ్రహాన్ని కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు ఆవిష్కరించడం జరుగుతుంది. నెక్స్ట్, వైద్య రంగానికి దిక్సూచి మెడ్టెక్ జోన్. విశాఖపట్నంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి మెడికల్ డివైసెస్, వైద్య రంగానికి సంబంధించిన విడిభాగాలను, పరికరాలను తయారు చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రాంతం మెడ్టెక్ జోన్. ఆ ప్రపంచ స్థాయి సంస్థలకు కేర్ ఆఫ్ గా మారింది ఈ మెడ్టెక్ జోన్ అనేది. కరోనాని ఎదుర్కోవడంలో చాలా అద్భుతమైనటువంటి కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాగే ప్రపంచ స్థాయిలో గామా రేడియేషన్ కేంద్రం కూడా ఇక్కడ కలిగి ఉంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారము మెడ్టెక్ జోన్లో గామా రేడియేషన్ సెంటర్ని రీసెంట్గానే జనవరి 11, 2023 ప్రారంభించడం జరిగింది. అలాగే పరిశోధనలు ఈ మెడ్టెక్ జోన్లో ప్రస్తుతం అయితే 100 సంస్థలు వైద్య పరికరాలని ఉత్పత్తి పరిశోధనలని చేస్తున్నాయి. వైద్యానికి అవసరమైన పరికరాలని ఉత్పత్తిని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ మెడ్టెక్ జోను ముందుంది. ఎంఆర్ఐ పరికరాల్లో కానీ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అనేటువంటి ఎంఆర్ఐ పరికరాల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ను అత్యుత్తమ ఫలితాలని తక్కువ కాలంలో అందించేలా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ని ఇటీవల తయారు చేయడం కూడా జరిగింది మెడ్టెక్ జోన్. అలాగే దిగుమతుల నుంచి ఎగుమతులు. ఒక్కొక్కసారి భారతదేశము ఈ వైద్య విడిభాగాల్ని, వైద్య పరికరాలని దిగుమతులు చేసుకునేది. ఇప్పుడు ఏమైందంటే భారత అవసరాలు తీరగా ఎగుమతులు కూడా చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా హెల్త్ క్లౌడ్, వైద్య పరికరాల పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్టెక్ జోన్ మరో ముందడుగు వేయడం జరిగింది. అయితే
భారతదేశం రైల్టెల్ కార్పొరేషన్తో కలిసి కొద్ది నెలల క్రితమే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించిన హెల్త్ క్లౌడ్ రూపొందించింది. అలాగే చాలా ఇంపార్టెంట్, భారతీయ రైల్వేలతో కూడా హెల్త్ క్లౌడ్ కోసం రైల్టెల్ కార్పొరేషన్తో ఈ మెడిటెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శతఘ్ని దళాల్లోకి మహిళా అధికారులు. శతఘ్నులు ఒకేసారి 100 గుళ్ళుని పేల్చేటువంటి గన్, దాన్ని శతఘ్నులు. తొలిసారిగా మహిళలకి అవకాశం కల్పిస్తున్నట్టుగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ప్రకటన చేశారు. దేశంలో అతిపెద్ద సాయుధ దళం ఆర్మీ పోరాట విభాగంలోనూ మహిళలని చేర్చుకోవాలని నిర్ణయించడం జరిగింది. ముందుగా శతఘ్ని దళాలలో శతఘ్ని ఆర్టిలరీ అంటారు, వెపన్స్ అండి. మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలో కేంద్రానికి పంపించినట్టు మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే బోఫోర్స్ హోవిట్జర్, K9 వజ్ర, ధనుష్ వంటి తుపాకులను ఇకపై మహిళలు కూడా ఉపయోగించగలుగుతారు. వీరు ఆర్టిలరీ పోరాటక సహాయ విభాగంలో ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతి దళం తర్వాత రెండవ అతిపెద్ద రెజిమెంట్ శతఘ్ని దళమే. ఆర్మీ తర్వాత రెండవ అతిపెద్దది శతఘ్ని దళమే. నిర్ణాయక విభాగంగా భావించే కీలకమైన ఈ దళంలో మిసైళ్లు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, డ్రోన్లు మొదలైనవి ఉంటాయి. బోఫోర్స్ గన్నులు మనం ఒకప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వీడన్ దేశం నుంచి కొనుగోలు చేశాం. దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగిందన్నప్పుడు రాజీవ్ గాంధీ ఆరోపణలని ఎదుర్కోవడం జరిగింది. రైట్, గంగా నదిలో హైలెస్సా. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణము జనవరి 13, 2022న వారణాసిలో నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. అత్యంత విలాసవంతమైన నౌకలో 50 రోజులు ప్రయాణం, మొత్తం గంగా నది అంతా ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి వారణాసిలో దీన్ని ప్రారంభించబోతున్నారు. నరేంద్ర మోడీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలో దీన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని ఏమని పిలుస్తారు ఈ నౌకని అంటే ఎంవి గంగా విలాస్. ఎంవి గంగా విలాస్. ఈ నౌకా ప్రయాణము 27 నదుల మీదుగా కొనసాగడం జరుగుతుంది. సాధారణంగా నౌకా ప్రయాణాలంటే సముద్ర జలాల మీద సాగుతాయి, కానీ ఇలా నదుల మీద సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్లోనే ప్రారంభించింది, ప్రపంచంలో మొదటిసారిగా. భారత్ ఘనమైన సంస్కృతి చరిత్రలను తెలుసుకుంటూ మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ జాతీయ ఉద్యానవనాలని అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్తో పాటుగా బంగ్లాదేశ్ చారిత్రాత్మక సాంస్కృతిక మూలాలను తెలుసుకునేందుకు అద్భుతమైన అవకాశంగా ఇది లభిస్తుంది. భారత పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని నౌకా ప్రయాణం తీర్చిదిద్దారు. జనవరి 13 శుక్రవారం ఈ ప్రయాణాన్ని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. రైట్, అండ్ ద నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న మరొక నిర్ణయం ఇక టూరిస్ట్ పోలీసింగ్. విశాఖలో ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్లో త్వరలో ప్రారంభం, మరియు మిగతా పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకురాబోతున్నా. అదేమిటో చూద్దాం. విశాఖ వెళ్లే పర్యాటకులకు హాయ్, వెల్కమ్ టు వైజాగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇన్ వైజాగ్ యూ కెన్ సీ ఆర్కే బీచ్, రిషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, అంటే మీరు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది, మీరు ఇక్కడ వైజాగ్లో చూడాల్సినవి ఇవి, మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలపడం కోసం ఒక టూరిస్ట్ పోలీసింగ్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే దీనికోసం స్పెషల్గా ఆర్కే బీచ్లో ఒక ప్రత్యేకమైన కియోస్క్ని కూడా, ఒక స్పెషల్ పరికరాన్ని కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా విశాఖలో ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేకంగా ఒక టూరిస్ట్ పోలీస్ కియోస్క్ని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే మొత్తం G20 పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఇక్కడ ఒక రావడం జరిగింది. G20 సమావేశాల నేపథ్యంలో విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29లో G20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతుంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. కాబట్టి పోలీసింగ్, టూరిస్ట్ పోలీసింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకు G20 గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. అది మనకు అందరికీ తెలిసిందే. 2016లోనే దీన్ని చేయాలనుకున్నా అప్పుడు జరగలేదు. ఇప్పుడు దీన్ని టూరిస్ట్ పోలీసింగ్ వ్యవస్థని 2019లో 25 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని కేంద్రము ఆదేశించింది. కోవిడ్ నేపథ్యంలో జరగకపోవడంతో ఇప్పుడు ఈ టూరిస్ట్ పోలీసింగ్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఆస్ట్రేలియా హిందూ దేవాలయం అపవిత్రం. ఆస్ట్రేలియాలో ఒక హిందూ దేవాలయం ఉందండి, స్వామి నారాయణ్ మందిరం. ఆ హిందూ దేవాలయము ఎవరిదంటే స్వామి నారాయణ్. దీని మీద ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేయడం జరిగింది.
దాడి చేయడమే కాకుండా గోడల పైన తమ హిందూ విద్వేషాన్ని కూడా చూపించారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. మెల్బోర్న్ సమీపంలో మిల్ పార్క్లో స్వామినారాయణ్ మందిరంపై గురువారం కొందరు అంటే జనవరి 12, 2023 దాడి చేశారు. 1980లలో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న నాటి సిక్కు వేర్పాటు నేత ఖలిస్తాన్ ఉద్యమకారుడు దివంగత్ జర్నేల్ సింగ్ భింద్రావాలే అమరుడు ప్రధానమంత్రి మోడీ ఒక హిట్లర్ అనే నలుపు రంగుతో అక్కడ రాయడం జరిగింది, గ్రాఫిటీ చేయడం జరిగింది. భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ హిందుస్థాన్ ముర్దాబాద్ వంటివి రాశారు. దాడి ఘటనను ఆస్ట్రేలియా భారతీయ హిందువులు, భారతీయ మూలాల నేతలు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆస్ట్రేలియాలో స్వామినారాయణ దేవాలయంపై ఖలిస్తాన్ దాడి. నెక్స్ట్, యువతే భారత చోదక శక్తి. జాతీయ యువజనోత్సవాల్లో ప్రధాని మోడీ జనవరి 12 స్వామి వివేకానందకి సంబంధించిన పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తాం మనం. అందుకే ఆ రోజున నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. కర్ణాటకలోని హుబ్లీలో రోడ్ షోలో ఆయన పాల్గొనడం జరిగింది. యువజన దినోత్సవ ప్రసంగాన్ని ఆయన ఎక్కడ ఇచ్చారంటే కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది, ఎందుకంటే భారత ప్రపంచంలో యూత్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ కాబట్టి. అందుకే ఆర్థికము, వ్యవసాయము, క్రీడలు, అంకురాలు, డిజిటలైజేషన్ తదితర రంగాల్లో స్థిరమైన ప్రగతి సాధిస్తున్న భారత్కు యువతే ఒక పెద్ద చోదక ఇంజన్గా మారిందని ఆయన ప్రకటించారు. కర్ణాటకలోని హుబ్బల్లిలో 26వ జాతీయ యువజనోత్సవాలు. హుబ్బల్లి గతంలో హుబ్లీ అనేవారు దీన్ని. ఈ హుబ్బల్లిలో 26వ జాతీయ యువజనోత్సవాలు ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం యువత గురించి ఆయన క్లియర్గా తీసుకోవడం జరిగింది, నిర్ణయం కూడా ప్రకటించారు. అయితే ఈ శతాబ్ది కాలం భారతదేనని ప్రపంచం కొనియాడుతుంది, ఇది భారతీయ యువ శతాబ్ది అని అభివర్ణించారు. స్వామి వివేకానంద సందేశాన్ని పాటిస్తూ భారత నవ్యాలోచనలకు పెద్దపీట వేసిందని గుర్తించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తుందని, ఈ అమృత కాలంలో యువత నిర్ణయాలు, వారి ఆలోచనలే భారత భవితను నిర్దేశిస్తాయన్నారు. శాస్త్ర సాంకేతికత, అంతరిక్షము, క్రీడల్లో సత్తా చాటుతున్న మహిళలు దేశ భౌతిని మారుస్తున్నారని ప్రధాని కొనియాడారు. అలాగే ఈ మొత్తం బృందానికి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ బృందము నాయకత్వం వహించింది. నెక్స్ట్, కొట్టేయండి కప్పు. స్పెయిన్తో భారత్ డి రాత్రి 7 గంటలకు. ఇప్పుడు ఈ రోజున జనవరి 13, 2023న భారతదేశంలో 15వ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ జరగబోతుంది. ఒడిశాలోని భువనేశ్వర్ మరియు రూర్కెలా 2 నగరాల్లో ఈ 15వ ప్రపంచ కప్ హాకీ జరగబోతుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆతిథ్య దేశమైన భారత జట్టు స్పెయిన్ జట్టుతో పోటీ పడబోతుంది. అయితే మన భారతదేశము హాకీలో 8 స్వర్ణాలు గెలుచుకుంది. ఆ తర్వాత చాలా కనుమరుగైంది. మన జాతీయ క్రీడగా ఉన్న హాకీలో భారత్ ఇప్పటి వరకు ఒకేసారి స్వర్ణ పతకాన్ని ప్రపంచ కప్ హాకీలో గెలుచుకుంది. అది ఎప్పుడంటే 1975 మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగినటువంటి టోర్నమెంట్. అప్పటి నుంచి మళ్ళీ ఎలాంటి స్థానము సంపాదించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా భారతదేశము గోల్డ్ మెడల్ సాధించి విన్ అవ్వాలని కోరుకుందాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఇది టోటల్గా ఈ రోజుకి సంబంధించినటువంటి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.